దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించిన దివ్య వర్తమానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వాక్యం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. అటు తరువాత యోబు. ఈరోజు మన సందేశమే అదే, అటు తరువాత యోబు. ఈ వాక్యము బైబిల్లో నన్ను ఆశ్చర్యపరిచే వాక్యాల్లో ఒకటి. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికాడట. కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడు. కాలము నిండిన వృద్ధుడై, లాంగ్ లైఫ్, కాలము నిండిన చాలా కాలం జీవించి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి నెమ్మదిగా ప్రశాంతంగా సంతృప్తిగా కన్నులు మూశాడు. లాంగ్ లైఫ్. ఆశ్చర్యపరిచే ఒక వాక్యం ఇది. అంటే అతను మరణించేటప్పుడు ఆయన వయస్సు 210 సంవత్సరాలు. ఆయన వయసు ఎంత? 210. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనంటే, అటు తరువాత యోబు అని ఉన్న ఈ వాక్యములో అంతకుముందు యోబు గురించి మనం గాని పరిశీలిస్తే, అంతకుముందు యోబు యొక్క పరిస్థితిని, అతని యొక్క మాటలను మనం గాని ఒకసారి ధ్యానిస్తే ఇది ఎంత ఆశ్చర్యమో మనకు తెలుస్తుంది. అతను 70వ వయసులో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన తన జీవితాన్ని గురించి, తన గురించి ఏమన్నాడో తెలుసా? 70వ వయసులో ఉన్నప్పుడు. చూద్దాం పదండి. అటు తరువాత యోబును చూడక ముందు, అంతకుముందు యోబును చూసేసి వస్తే, అటు తరువాత యోబు ఎంత గొప్ప విషయమో మనం గ్రహించవచ్చు. యోబు గురించి మనకందరికీ బాగా తెలుసు. వాక్యం ఇలా మొదలవుతుంది. యోబు గ్రంథం 1:1లో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ధనవంతుడు, భక్తిపరుడు. ఈ రెండు రేర్ కాంబినేషన్ అండి, రేర్ కాంబినేషన్. ఈ రెండు ఒకే చోట్ల ఉండడము చాలా అరుదు. ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళలో దేవుని భక్తి ఉండదు. దేవుని భక్తి ఉండే వారిలో చాలా మందిలో ధనం ఉండదు. కానీ ఈ రెండు ఒకే చోట్ల ఉండడం అనేది చాలా అరుదు, గొప్ప విషయం అది. యోబు గొప్ప ధనవంతుడు. ఆ రోజుల లెక్క ప్రకారము కింది వాక్యం అంటుంది, అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం 10 మంది పిల్లలు. అతని ఆస్తులు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అతడే, ఆ మాట గమనించండి, అతడే గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆ దేశంలో, ఆ తూర్పు దేశంలో, దేశాల్లోనే యోబు చాలా గొప్పవాడు. కానీ యోబు యొక్క ఈ భక్తి మీద సవాలు విసిరాడు సాతాను. ఏం చేశాడు? యోబు భక్తి అంతా కేవలం డబ్బు కోసమే, ధనం కోసమే, ఆస్తి కోసమే. అతనిలో ఉన్నది నిజమైన భక్తి కాదు. కావాలంటే నాకు అవకాశం ఇవ్వు, నేను నిరూపిస్తానని దేవుని దగ్గర వాదించాడు సాతాను. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఏం జరిగింది? ఒకే రోజున సమస్త ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు,
సమస్తము 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్ల జతలు, గాడిదలు, పని మనుషులు అందరినీ అన్నిటినీ ఒకే రోజు పోగొట్టుకునేశాడు. ఎంత బాధ ఉంటుందండి. అవన్నీ సంపాదించడానికి అతనికి ఎన్ని సంవత్సరాలు పట్టుంటుంది, ఎంత ప్రయాసం ఉంటుంది దాని వెనకాల. అవన్నీ కూడా ఒకే రోజున వేరు ప్రమాదాల్లో, శత్రువుల యొక్క దాడుల్లో మొత్తాన్ని కోల్పోయాడు. ఒకే రోజు మొత్తం పోతే ఎంత షాక్ అండి. ఎంత వేదనగా ఉంటుంది. ఆస్తులు పోతే పోని, మరలా సంపాదించుకోవచ్చు అనుకోండి. కానీ ఒక యాక్సిడెంట్ లో 10 మంది పిల్లలు చనిపోయారండి. 10 మంది పిల్లలు, వాళ్ళ యొక్క భార్య భర్తలు, వారి యొక్క పిల్లలు అంటూ, మనవులు అంటూ అందరూ ఒక కుటుంబము. యోబు యొక్క కుటుంబం మొత్తమే ఏమైపోయింది, ఒకే యాక్సిడెంట్ లో మొత్తాన్ని కోల్పోయాడు. ఒక బిడ్డను కోల్పోతేనే మన పరిస్థితి ఎలా ఉంటుంది. కానీ ఒకే రోజు 10 మంది పిల్లలను పోగొట్టుకొని 10 మంది పిల్లలకు ఒకే రోజు సమాధి కార్యక్రమం చేయాలంటే తండ్రిగా అతను ఎలా విలవిల్లాడిపోయి ఉంటాడు. సమస్తమును కోల్పోయాడు. కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, ఆస్తులు పోయింది. అయినా అపవాది వదలలేదు. అతని శరీరం మీద దాడి చేశాడు. గమనించండి, 9 రకాలైన వ్యాధులతో, బలహీనతలతో సాతాను యోబు యొక్క శరీరం మీద దాడి చేశాడు. 9 రకాలైన వ్యాధులు. త్వరగా చెప్పేస్తాను. తీవ్రమైన దురద, శరీరమంతా తీవ్రమైన దురద, పగులు వచ్చేసింది. రాత్రంతా నిద్రలేని తనము, శరీరంలో పుండ్లు ఏర్పడి గజ్జి వచ్చి సీము రక్తము కారుతూ ఉంటుంది. పీడ కలలు, దుర్వాసనతో కూడిన శ్వాస పీలిస్తే అతనికి దుర్వాసన వస్తుంది. బరువు తగ్గిపోవడం, వ్యాయామం చేసి ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గడం వేరు, అది మంచిది. కానీ ఒక రోగం వచ్చి బరువు తగ్గడం అనేది ప్రమాదకరం. బరువు తగ్గిపోతున్నాడు. చలి జ్వరం, విపరీతమైన చలి జ్వరం, నీళ్ల విరేచనాలు, భయంకరమైన నీళ్ల విరేచనాలు. చర్మము రోజు రోజుకి నల్లబడిపోతూ ఉంది, క్షీణించిపోతూ ఉంది. 9 రకాలైన రోగాలు యోబు యొక్క శరీరాన్ని చుట్టుముట్టింది. ఎక్కడున్నాడు మనిషి ఇప్పుడు? ఎక్కడున్నాడు? పెంట కుప్పలో, ఒక బూడిదలో కూర్చొనేసి ఆ దురద తట్టుకోలేక ఆ వేడి బూడిదనెత్తి ఒంటి మీద పోసుకొని చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాడు. భార్య వచ్చింది, ఎందుకురా ఇంకా బతికి ఉన్నావు? ఆత్మహత్య చేసుకొని దేవుని దూషించి చావరా అని చెప్పి సమస్తాన్ని కోల్పోయాడండి. ఎన్ని రకాలైన వ్యాధులు! ఈ వ్యాధులు, మానసిక బాధలు, పిల్లలేని తనము, ఈ మరణాలు సమస్తమును ఒకే రోజు కోల్పోయి ఇప్పుడు ఆయన చాలా దురవస్థలో పడిపోయాడు. యోబు అన్నాడు, సమాధి నాకు సిద్ధముగా ఉన్నది, సమాధి నాకు సిద్ధముగా ఉంది. యోబు గ్రంథము 3:22లోను, 6వ అధ్యాయము 8-9లోను, 7వ అధ్యాయము 15-16లోను, 10, 18, 19, 14వ అధ్యాయం 13వ వాక్యము, 30వ అధ్యాయము 20-23లోను యోబు చెప్పాడు, సమాధి నాకు సిద్ధముగా ఉంది, చావు రాలేదే, నాకు చావు రాలేదే. ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఈ బాధలు నేను భరించగలను? నాకు చావు రాలేదే, నన్ను చంపేయండి అని చెప్పి మొరపెట్టుకున్నాడు. ఒకనొక సందర్భంలో నా గొంతు నులిమి నన్ను చంపేయండి, ఈ జీవితం నాకు ఇష్టం లేదు, ఈ జీవితం నాకు ఇంకా లేదు, నన్ను చంపేయండి, సమాధి నాకు సిద్ధముగా ఉన్నది. నేను మరణ గోతికి దగ్గరలో ఉన్నాను, కానీ చావు రాలేదే, నన్ను చంపేయకూడదా? నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయి ఉంటే ఎంత బాగుండును.
నేను పుట్టగానే నాకు విషం పోసేసి ఉంటే ఎంత బాగుండును అని విలపించాడు. యోబు చెప్పాడు 7వ అధ్యాయం 7వ వాక్యములో, నా కన్ను ఇకను మేలును చూడదు, నా కన్ను ఇక మేలును చూడదు. 30:15 అన్నాడు, మేఘము వలె నా క్షేమము గతించిపోయాను, నా క్షేమమంతా, నా భాగ్యమంతా, నా ఐశ్వర్యమంతా మేఘం వలె వెళ్ళిపోయిందయ్యా. 7:16 అంటాడు, నా జీవితం ఒక శూన్యం, నా జీవితము ఒక శూన్యం. 10:1 అంటాడు, జీవితం మీద ఆశ నాకు బొత్తిగా పోయింది, జీవితం మీద నాకు ఆశే లేదు. 10:20 అన్నాడు, నా జీవితం అయిపోయింది, నా జీవితం దాదాపు అయిపోయింది, ఇక నా కళ్ళు ఏ మేలు చూడదు, నా క్షేమం గతించిపోయింది, జీవితం మీద ఉన్న ఆశ నాకు బొత్తిగా పోయింది, నా జీవితం శూన్యమైపోయింది. నాకెవరున్నారు, నాకెవరున్నారు? ఎవరు లేని ఒంటరి వాడిని అయిపోయాను. దేవుడు నాకు తోడుగా లేదు, నా చుట్టూ దేవుడు కనిపించలేదు. ఒక చోట్ల ఏడుస్తాడు, నా పిల్లలు గుర్తుకొస్తున్నారు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారే, తిరుగుతూ ఉన్నారే, ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించలేదే, ఏంటి జీవితం, నా జీవితం దాదాపు అయిపోయింది అనుకున్నాడు అని విలపించాడు, రోదించాడు, బాధపడ్డాడు. ఇంకేముంది, అంతా అయిపోయింది, నా జీవితం ఓ ముగిసిన అధ్యాయం అనుకున్నాడు యోబు. కానీ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అటు తరువాత యోబు అంటూ ఓ క్రొత్త అధ్యాయాన్ని యోబు జీవితంలో ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 70వ వయసులో ఉన్నప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అతనికి దేవుడు అటు తర్వాత యోబు అంటూ కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసి రెండింతలుగా ఆశీర్వదించాడు. 70లో నేను చచ్చిపోతానని బాధపడిన వాడు, సమాధి నాకు దగ్గరగా ఉంది అనుకున్నవాడు, ఆ తర్వాత 140 సంవత్సరాలు జీవించాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకేముంది, అంతా అయిపోయింది, నా జీవితంలో ముగిసిన అధ్యాయం అనుకున్నాడు యోబు. కానీ అటు తర్వాత యోబు అంటూ దేవుడు ఏం చేశాడు, ఓ క్రొత్త అధ్యాయాన్ని యోబు జీవితంలో సృష్టించాడు, ప్రారంభించాడు. వాక్యం అంటుంది చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయంలో 10వ వాక్యము, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అతను ఏమన్నాడు, నా కళ్ళు ఇక ఏ మేలు చూడదు, నా క్షేమమంతా మేఘం వలె గతించిపోయింది, నా కథ అయిపోయింది అన్నాడు. కానీ యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి రెండింతలుగా దయచేశాడు. ఆమేన్. 42:12 అంటుంది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించిన. అన్ని డబుల్ అయిందండి. ఇప్పుడు అయిపోయింది యోబు అని యోబే అనుకున్నాడు, అయిపోయింది యోబు అని సాతాను అనుకున్నాడు, అయిపోయింది యోబు అని వాళ్ళ భార్య అనుకున్నది, అయిపోయింది యోబు అని వాళ్ళ స్నేహితులు అనుకున్నాడు. కానీ దేవుడు అటు తర్వాత యోబు అంటూ క్రొత్త చాప్టర్ని ప్రారంభించాడు. ఆయన నూతన కార్యములు చేయవాడు. ప్రకటన గ్రంథం 21:5లో దేవుడు అన్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, పాతవి గతించెను, అంతా క్రొత్తదాయను. చెప్పండి, అంతా క్రొత్తదాయను. యెషయా గ్రంథము 43:19లో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆయన చేసే నూతన కార్యం ఏమిటి? అరణ్యములో త్రోవ కలుగజేస్తాడు, ఎడారిలో నదులు పారజేస్తాడు. అరణ్యమైపోయిన, ఎడారి అయిపోయిన యోబు జీవితంలో ఆయన నదులు పారజేశాడండి. అంతకు ముందు కంటే అటు తరువాత యోబు, అంతకు ముందు యోబు కంటే అటు తరువాత యోబు మహోన్నతమైన స్థాయికి
దేవుని చేత హెచ్చింపబడ్డాడు. ఇవి క్రొత్త చాప్టర్ మాత్రమే కాదు, ఆమేన్, ఇది క్రొత్త అధ్యాయం మాత్రమే కాదు, గొప్ప అధ్యాయాన్ని రాశాడు దేవుడు. యోబుకు గాని, దావీదుకు గాని, ఇంకా ఎంతో మంది భక్తులకు గాని, నా జీవితం అయిపోయింది అనుకున్న ప్రతి భక్తుని యొక్క జీవితంలోని దేవుడు క్రొత్త అధ్యాయం ప్రారంభించాడు, గొప్ప అధ్యాయంగా దాన్ని మార్చాడు. ఒకవేళ ఈ మాట వింటున్న మీలో ఎవరైనా కూడా నా కథ అయిపోయింది, ఆత్మీయంగా ఈ పాపాన్ని నేను గెలవలేకపోతున్నాను, ఎన్ని రోజులు ఈ పాపంతో పోరాడుతున్నాను, ఎన్ని సంవత్సరాలు పోరాడుతున్నాను, ఇక నేను ఈ పాపాన్ని గెలవలేనేమో, కాలమంతా ఈ పాపంతో పోరాడవలసిందేమో, ఈ పాపంతోనే నా కథ ముగిసిపోతుందేమో అని చెప్పి ఒకవేళ మీకున్న చెడ్డ అలవాటుని కానీ, పాపపు క్రియల గురించి కానీ మీరు బాధపడుతుండొచ్చు. లేక ఈ రోగము, ఈ వ్యాధి నన్ను వదిలిపోదు, ఈ వ్యాధితో, ఈ రోగముతో, బలహీనతతో నేను కాలమంతా జీవించవలసిందేమో, నా జీవితం అయిపోయింది, ఈ రోగం నన్ను వదిలిపోదని చెప్పి బాధపడుతున్నారేమో. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతూ, ఈ అప్పు మనల్ని ఎన్నటికీ విడవదు, కాలమంతా అప్పులోనే మనం బతకాలనా, మన జీవితం అయిపోయింది, మంచి జీవితం నేను ఇంకా ఎన్నడూ జీవించలేమో. ఒకవేళ యోబు వలె మీరు కూడా బాధపడుతుండొచ్చు, నా కనులు ఇక మంచి రోజులు చూడదు, నా క్షేమం గతించిపోయింది, నా జీవితము శూన్యమైపోయింది, నేను ఎందుకు బ్రతకాలని బాధపడుతుండొచ్చునేమో. సహోదరుడా, సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక క్రొత్త అధ్యాయం దేవుడు నీ కోసము ప్రారంభిస్తున్నాడు. అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అటు తర్వాత అంటూ కొత్త పేజీని నీ జీవితంలో దేవుడు ఈ రోజు మొదలు పెడుతున్నాడు. ఈ రోజు మొదలు పెడుతున్నాడు. ఈ వాక్యం వినుచున్న ఈ రోజు, ఈ సమయము నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసినావేమో, ఇంకా అంతే నా జీవితం, ఇంకా నా సమస్యలు తీరదు, నా వ్యాధి పోదు, నా కష్టాలు తీరవని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేసినావేమో. లేదు లేదు, ఆ ఫుల్ స్టాప్ దేవుడు కామాగా మార్చి ఏం చేస్తున్నాడు, క్రొత్త అధ్యాయాన్ని ఆయన రాస్తున్నాడు. హల్లెలూయా. 19 సంవత్సరాల యువకుడు, 19 సంవత్సరాలు ఉన్నట్టుండి రక్తపు వాంతులు ఎత్తుతున్నాడు. ముక్కులోను నోటి గుండాను ఏమవుతుంది, రక్తం ప్రవహిస్తూ ఉంది. తల్లిదండ్రులు భయపడిపోయి అతన్ని హాస్పిటల్కి చేర్పించారు. డాక్టర్ పరిశోధించే చెప్పాడు, ఇతనికి తీవ్రమైన నయము చేయలేని క్షయరోగం, టీబీ. అది హై స్టేజ్, అది తీవ్రమైన ఒక టీబీ. దీన్ని బాగు చేయడానికి మందులే లేదని చెప్పేశాడు. ఎంతో విలపించారు. నిరుపేద కుటుంబం, ఉన్న ఆస్తినంతా అమ్మి పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆ డాక్టర్ చూసి చెప్పాడు, తమ్ముడు, ఇక 3 నెలలే నీ జీవితం, మించిపోతే 4 నెలలు నువ్వు బతకొచ్చు, అంతే. ఇంటికి వెళ్ళు, నీకు ఇష్టమైనది తిను, ఇష్టమైనది చేసుకో, ఎంజాయ్ చెయ్యి, తిరుగు, ఇంకా 3 నెలల్లో నీ కథ అయిపోతుంది, మమ్మల్ని ఏం చేయమంటావు, దీనికి మందే లేదని చెప్పేశారు. 19 సంవత్సరాల వయసులో గుండె విరిగిపోయి, మనసు చెదిరిపోయి, దుఃఖంతో, వేదనతో ఏడుస్తూ ఉన్నాడు. ఈ వయసులో, జీవితాన్ని ప్రారంభించవలసిన వయసులో నాకేంటి ఈ గతి, నా కథ అయిపోయిందా, అలా ఏం పాపం చేశాను నేను, నా జీవితాన్ని ఎవరు కాపాడగలరు? ఆ 3 నెలలుగా తను మొక్కే దేవుణ్ణి వెతికాడు, పూజించాడు, కానీ మనసులో ఎటువంటి నిరీక్షణ రాలేదు, ఎటువంటి వెలుతురు, జ్యోతి రాలేదు. రోజు రోజుకి అతని యొక్క ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. ఇంకా నాకు మరణమే గతి అని చెప్పి బాధపడుతున్న వేళలో ఒక చిన్నారి పాప ఆ యువకుడి దగ్గరకు వచ్చి బైబిల్ని ఇచ్చింది. అన్నా, ఈ బైబిల్ చదువనా, ఇందులో యేసయ్య ఉన్నాడు, ఈ బైబిల్ చదువనా. ఆ బైబిల్ తీశాడు, ఆ బైబిల్ను తీసుకున్నాడు, బైబిల్ను ఓపెన్ చేశాడు, క్రొత్త అధ్యాయం మొదలయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ను తెరిచాడు, క్రొత్త అధ్యాయం మొదలయ్యింది. మత్తయి నుండి యేసు ప్రభువుని గురించి చదువుతుండగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు చూసి అతనిలో నిరీక్షణ వచ్చింది, విశ్వాసం వచ్చింది.
3 నెలలు 6 నెలలు అయింది, 6 నెలలు 6 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి నిండు వయసు వరకు జీవించి దేవుని కొరకు మహా గొప్ప సేవ చేసి ఈ మధ్యలోనే పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలోనే ఆయన సంఘములోనే ఎక్కువ మంది జనం ఉండేది. నేను ఆయన సాక్ష్యం చదివిన ఆ రోజుల్లో, ఆ పుస్తకానికి ఆ సంవత్సరంలోనే వారి సంఘంలో దాదాపు 9 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఆయన సంఘంలో. ఆయన పేరు పాల్ యాంగి చో, దక్షిణ కొరియా దేశం. ఆయన పేరు పాల్ యాంగి చో. 19 సంవత్సరాల్లో 19 వయసులో నా జీవితం అయిపోయిందని బాధపడినవాడు దేవుడు పాల్ యాంగి చో జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసి దాన్ని గొప్ప అధ్యాయంగా మార్చాడు. ప్రపంచంలోనే ఆయన చర్చే అతి పెద్ద చర్చి. డాక్టర్ ఏమన్నాడు? 3 నెలల్లో నీ కథ అయిపోయింది అన్నాడు. జస్ట్ 3 నెలల్లో నీ కథ అయిపోతుంది అన్నాడు. కానీ దేవుడు అతనికి 3:30 ఇచ్చాడు. హల్లెలూయా. 3:30 ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచి ఆశీర్వదించి ఆయన గొప్ప చరిత్రగా ఆయన జీవితాన్ని మార్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భయపడకు. ఇప్పుడున్న నీ పరిస్థితిని చూసి, నీ కష్టాల్ని చూసి, నీ రోగాల్ని చూసి నీ జీవితాన్ని ముగిసుకోకు. నీ జీవితం అయిపోయిందని అనుకోకు. దేవుడు క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మన కంటికి కనిపించినట్లు అనిపిస్తూ ఉంది. కష్టకాలంలో దేవుడు మనల్ని చెయ్యి విడిచేసినట్టు, ఆయన మన మీద ఆయనకు అక్కర్లేనట్టు, ఆయనతో దూరంగా వెళ్ళిపోయినట్టు, మన కష్టాలని చూసి కూడా దేవునికి ఏమాత్రము అక్కర లేదన్నట్టు మనకు తోచవచ్చును. అయితే గుర్తుపెట్టుకో, ఓ సత్యాన్ని అర్థం చేసుకో. దేవుడు నీ కోసము ఒక క్రొత్త అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. నీకు ఎప్పుడైతే కష్టాలు స్టార్ట్ అయ్యిందో ఆ క్షణమే దేవుడు నీకు కొత్త అధ్యాయాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. సరైన సమయంలో ఆయన తెచ్చి నీ ముందు ఓపెన్ చేస్తాడు. ఎంతో మంది భక్తులు తమ జీవిత అధ్యాయాన్ని ముగించుకున్నారు. ఇక వద్దు, జీవితం అయిపోయిందని చెప్పి. కానీ దేవుడు వారి జీవితాలంతా ఏం చేశాడు? ఓపెన్ చేసి గొప్ప అధ్యాయాలుగా మార్చాడండి. ప్రైజ్ ది లార్డ్. భయపడకండి, దిగులు చెందకండి. ఈ రోజు ఉన్న మీ పరిస్థితిని చూసి నా జీవితం అయిపోయింది అనుకోకండి. దేవుడు క్రొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. అంతకుముందు యోబు వేరు, అటు తర్వాత యోబు వేరు. నీ కష్టకాలంలో దేవుడు నీ కోసం పని చేస్తా ఉన్నాడు. నీ కంటి కనిపించకపోయినా, ఆయన ప్రసన్నతను నువ్వు గుర్తించకపోయినా. ఒక సహోదరి చెప్పింది, బ్రదర్ నాకు థైరాయిడ్ వచ్చింది డాక్టర్లు చెప్తూ ఉన్నారు, ఆపరేషన్ చేయాలని చెప్తూ ఉన్నారు, భయం వేస్తా ఉంది. అంతకుముందంతా నా మనసు బాధలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఏదో ఒక విధంగా వచ్చి నన్ను ఆదరించేవాడు. కానీ ఇప్పుడు డాక్టర్లు చెప్పి 10 రోజులు అయింది 10 రోజులుగా ప్రార్థిస్తున్నాను. నా దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క ప్రసన్స్ నా దగ్గరకు రాలేదు. దేవుడు నాతో మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? ఏమయ్యాడు నా ప్రభు? నేనన్నాను, మా నీ కొరకు క్రొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. హల్లెలూయా. నీ కొరకు క్రొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. అయిపోయింది అనుకుంటున్నావు, నా కథ ఇంకా అయిపోయింది, ఈ వ్యాధి బారిన పడితే ఇంకా జీవితాంతం ఇలా మాత్రలు మింగి నేను చావాల్సిందే అని చెప్పి నువ్వు నీ యొక్క ఆరోగ్య స్థితిని గురించి నువ్వు ఫుల్ స్టాప్ పెడుతున్నావు. గుర్తుపెట్టుకో, నీ కొరకు దేవుడు క్రొత్త చాప్టర్ని స్టార్ట్ చేసి ఉన్నాడు. 2020వ సంవత్సరంలో కరోనా కాలంలో తీవ్రమైన బలహీనతలు నా శరీరాన్ని తాకింది. ఒకనొక సందర్భంలో ఆ రోజు సాయంత్రము ఏర్పేటలో ఉన్నాను. శరీరము చాలా క్షీణించిపోతా ఉంది, నరాలు లాగుతూ ఉంది. ఉంటే ఇక్కడ నైట్ మనం చనిపోతామని చెప్పి కాళహస్తి మా అక్కవారింటికి వెళ్ళిపోయాను. వాళ్ళన్నీ చూశారు. మా అక్క చెప్పింది, ఇప్పుడు ఏం చేయగలము, ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదు, కరోనా కాలం, ప్రార్థన చేస్తాం, దేవుడే దిక్కు, పడుకో అని చెప్పేసి ఆ రూములో ఒంటరిగా పడుకొని ఉన్నాను. నిద్ర పట్టడం లేదు. మరణ భయంతో గుండె నిండిపోతా ఉంది.
కారు చీకటి నా చుట్టూ అలుముకున్నట్టుంది. పడుకొని ఉన్నాను. ఈ గుండెల దగ్గర ఎత్తెత్తి వేస్తూ ఉంది. నరాలు లాగుతూ ఉంది. తల అట్లే పెరుక్కొని పోతా ఉంది. నేను అనుకున్నాను, ఈరోజు మన కథ అయిపోయిందేమో. క్షణం పిల్లల్ని తలుచుకొని ఏడ్చాను, బాధపడ్డాను. మనం లేకుండా మన భార్య పిల్లలు ఎలా జీవించబోతున్నారు ఈ లోకంలో అనేసి దేవుని దగ్గర మనసులో మొరపెట్టారు. దేవా, ఈ ఒక్క రాత్రి నన్ను దాటించు, ఈ ఒకే ఒక రాత్రి నన్ను దాటించు. పరిస్థితి అలా దిగజారిపోయింది. అయిపోయింది మన కథ అనుకున్నాను. ఈరోజు రాత్రి మనం పరలోకానికి వెళ్ళిపోబోతున్నాం అనేసి అనుకున్నాను. సరిగ్గా నేను అనుకొని బాధపడుతున్న అదే సమయంలో వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తూ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే, భయపడకు, హల్లెలూయా, భయపడకు, నిన్ను ఇలా మధ్యలో చావడానికా తీసుకొని వచ్చాను సేవకు, మధ్యలో ఇలా చావడానికా తీసుకుని వచ్చాను సేవకు. నీ మీద నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అది ఇంకా నెరవేరడానికి స్టార్ట్ అవ్వలేదు. చనిపోతానని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చావవు, నువ్వు భయపడకు. అది ఎజెకియా ఫ్రాన్సిస్ అనే గొప్ప దైవజనుడు ఎక్కడో ఒక మీటింగ్లో చేసిన ప్రసంగంలోని ఒక చిన్న క్లిప్, అది ఒక చిన్న భాగము. దాన్ని అంతవరకు నాకు ముఖ పరిచయం లేని ఒక సహోదరుడు నాకు వాట్సాప్లో పెట్టున్నాడు. సరిగ్గా ఆ సమయానికి వచ్చి అది ముందు నిలబడతా ఉంది. ఆ మాట అట్టి నన్ను లేపి నిలబెట్టింది. నా ప్రాణము తెప్పరిల్లేను. మరణ భయము అప్పటికి విరిగిపోయి, మరణ భయము చిన్న భిన్నముగా విరిగిపోయింది. ఆ రోజు రాత్రి నా కథ అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుడు అదే రాత్రే కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాతే నా యొక్క ఆలోచనల్లో, తలంపుల్లో, బైబిల్ చదివే విధానములో, దాన్ని గ్రహించే విధానములో, బోధించే విధానములో, ప్రతి విధానములో పెద్ద మార్పులు వచ్చేసింది. ఒక తల్లి గారు ఫోన్లో ప్రార్థన చేసి చెప్పారు, బ్రదర్, మీకు ఇప్పుడుదా అసలైన జీవితం స్టార్ట్ అవుతుందని. మీకు అసలైన పరిచర్య జీవితము ఇప్పుడే మొదలవుతా ఉంది. నేను అనుకున్న ఆ జీవితం ఇంకా ఎండిపోయింది అనుకున్నాను. కానీ ఆమె ప్రవచనంగా చెప్పింది, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అందమైన పచ్చిక బయలు కనిపిస్తుంది అయ్యా. పంటలు విస్తారంగా పండి ఉంది, అవన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంది. వాటన్నిటిని నువ్వే కొయ్యాలి. అది నీ కొరకు దేవుడు ఏర్పరచిన పరిచర్య జీవితం. భయపడకు, బాధపడకు అని చెప్పింది. ఆమేన్. అన్నిట్లో నా తర్వాత కొత్తదనం వచ్చేసిందండి. దేవుడు కొత్త చాప్టర్ని మొదలు పెట్టాడు. హల్లెలూయా. అటు తరువాత యోబు. బ్రదర్, సిస్టర్, జీవితంలో ఇప్పుడు ఏది మీకు జరుగుతూ ఉండినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర అటు తరువాత అంటూ ఒక చాప్టర్ మీకోసము ఉంది. హల్లెలూయా. ఆయన దగ్గర ఎప్పుడు ఒక అటు తరువాత ఉంటుంది. నువ్వు అయిపోయింది అనుకుంటావు, లేదు నాయనా, అటు తర్వాత ఉంది, అటు తర్వాత ఉంది. భయపడకు. ఆమేన్. తొందరపడకండి. తొందరపడి మన జీవితాన్ని మనం ఏం చేయకూడదు, ముగించుకోకూడదు. యోబు వలె, దావీదు వలె ఏం చేయాలి? సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, వేచి ఉండాలి. అలా వేచి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధం చేసిన నూతన అధ్యాయాన్ని తీసుకొని వచ్చి మన ముందు ఓపెన్ చేస్తాడు. వాక్యం అంటుంది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11లో, ప్రైజ్ ది లార్డ్, ఈ వాక్యం ఉంటుందంటే, కష్టాలు అనుభవిస్తున్న క్రైస్తవులారా, నా సహోదరులారా, శ్రమల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఓర్పుతో ఉండండి. ఆమేన్. సహనంతో ఉండండి. యోబును చూడండి. యోబు జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చూడండి. ఆ దేవుడు ఇంకా జీవిస్తా ఉన్నాడు. యోబు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు ఇంకా జీవిస్తూ ఉన్నాడు. మీ కష్టాలకు దేవుడు మిమ్మల్ని ఏం చేయడు? అప్పగించడు. సౌలుకు దావీదును దేవుడు ఎలా అప్పగించలేదు, ఆ విధంగా మీ కష్టాలకు, మీ శ్రమలకు, మీ బాధలకు, మీ కన్నీళ్లకు దేవుడు మిమ్మల్ని అప్పగించడు. ఆయన మీ కొరకు
క్రొత్త అధ్యాయాన్ని సిద్ధం చేసి పెట్టి ఉన్నాడు. తగిన సమయం తీసుకుని వచ్చి ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టకాలం మందు విశ్వాసముతో, నమ్మకముతో ఆయన చేతి క్రింద అణిగి ఉండాలి. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులు అంటే ఏమర్థము? విశ్వాసముతో నా దేవుడు నన్ను చేయి విడువడు, నా కొరకు మేలు చేస్తాడు అని ఏం చేయండి? విశ్వాసముతో, ఓపికతో ఉండండి. దేవుడు మీ కొరకు సిద్ధం చేసిన కొత్త చాప్టర్ని ఓపెన్ చేస్తాడు. తగిన సమయంలో ఓపెన్ చేస్తాడు, చెయ్యి విడువడు. చెప్పాలంటే ఎంతో మంది జీవితాలు ఉంది, సమయము చాలదు. యోహాన్ చెప్పినట్టు అవన్నీ రాయాలంటే బైబిల్ని మనం చేతిలో మొయ్యలేము, బండి పెట్టుకొని లాక్కొని పోవాల్సిందే. అంత ఉంది దేవుడు చేసిన కార్యాలు. ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏమి జరిగినా సోలిపోకండి, తొందరపడకండి, నిరాశపడకండి. దేవుడు మీ కొరకు ఒక కొత్త అధ్యాయాన్ని రాసి ఉన్నాడు. హల్లెలూయా. అంతా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. యోబు అంతా అయిపోయింది అనుకున్నాడు, దావీదు అంతా అయిపోయింది అనుకున్నాడు, యోసేపు, యాకోబు అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ఏది అయిపోలేదు. దేవుడు అటు తరువాత, నేను మరోసారి చెప్పి ముగిస్తాను, ఇంకేముంది? అంతా అయిపోయింది, నా జీవితం ఒక ముగిసిన అధ్యాయం అని అనుకుంటున్నావేమో. లేదు బిడ్డ, లేదు. దేవుడు అటు తర్వాత అంటూ నీ పేరు కలిపిన ఒక అధ్యాయాన్ని ఆయన నీ జీవితంలో ఇప్పుడు ఈ క్షణం మొదలు పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.